నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు కావస్తున్నా ఇంకా అసంతృప్తి జ్వాలలు చల్లారినట్టు లేవు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు. గతంలో విజయవాడ వెస్ట్ సీటును ఆయన ఆశించారు. అయితే ఆ సీటును బీజేపీ సీనియర్ నాయకుడు సుజనా చౌదరికి కేటాయించింది అధిష్టానం. సుజనా ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుజనా తన ఇష్ట ప్రకారం ఉద్యోగుల్ని నియమించుకోవడంతో బుద్దా వెంకన్న జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. అయితే బుద్దా వెంకన్న తన మనసులో గూడు కట్టుకున్న ఆవేదనంతా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుక సందర్భంగా ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. బుద్దా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. గతంలో వైసీపీ హయాంలో టీడీపీ కోసమే 37 కేసులు పెట్టించుకున్నట్లు గుర్తు చేశారు. ఎమ్మెల్యే పదవి ఉంటేనే మాట చెల్లుబాటు అవుతుందని ఈ ఎన్నికల్లో తెలిసిందన్నారు. పదవి లేకపోవడంతో తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు తనకు ఇష్టమైన వారిని సీఐలుగా నియమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే తన మాట ఎవరూ పట్టించుకోలేదని, తానే ఇతరులపై ఆధారపడుతున్నట్టు బుద్దా అనడం గమనార్హం. ఇక ఈ పరిస్థితుల్లో తనను నమ్ముకున్న వారికి ఏం చేయగలనని ఆయన ప్రశ్నించారు. తనను క్షమించాలని ఆయన వేడుకున్నారు. గతంలో చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వచ్చిన వాళ్లను అడ్డుకున్నట్టు ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో అప్పుడు ఎవరు వచ్చారో చెప్పాలని బుద్దా వెంకన్న ప్రశ్నించడం టీడీపీలో విభేదాల్ని బయటపెట్టింది. Please subscribe Dot News.